అహల్య మావయ్య తనతో మాట్లాడుతాడు. అహల్య అదితితో గౌతమ్ గురించి గట్టిగా మాట్లాడడం విని ఆశ్చర్యపడుతూ ఉంటుంది. అయితే నువ్వు గౌతమ్ని ప్రేమించట్లేదు అని అంటావు, కానీ తనని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోవు. నీ మనసులో ఏముంది అని అడుగుతాడు మావయ్య. అహల్యని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మని బ్రతిమిలాడతాడు. నీకు విలువలేని ఈ ఇంట్లో నువ్వు ఉండొద్దు, నేనే నిన్ను తండ్రిలాగా చూసుకుంటా అని తన చేయి పట్టి లాగుతాడు. అయితే మావయ్య వెళ్ళిపోదామన్న అహల్య మాత్రం అక్కడే ఆగిపోతుంది. గౌతమ్ మీద తనకు ఉన్న ప్రేమ ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండాలి అంటే ఏం హక్కుతో ఉంటావు? గౌతమ్ మీద నీకు ఉన్నది ఏంటో నీ గుండెల మీద చేయి వేసి చెప్పు అని చెప్తూ ఉంటుంది. అయితే అహల్య ఒక్కతే కూర్చొని తన మనసులో ఉన్న భావాన్ని గుర్తించి ఆలోచిస్తూ ఉంటుంది. అదితి గౌతమ్ని తిడితే నాకు ఎందుకు కోపం వచ్చింది? గౌతమ్ నా సొంతమా అని అనుకుంటూ ఉంటుంది. అయితే అధికార పత్రం మీద సంతకం చేయాల్సిన వచ్చినప్పుడు తను ఎందుకు బాధపడుతుందో అని అర్థం చేసుకుంటూ ఉంటుంది. అయితే చివర్లో అహల్య తన మనసులో గౌతమ్ అంటే ప్రేమ ఉందని గ్రహిస్తుంది. అయితే గౌతమ్ గారిని నేను ఇష్టపడుతున్నాను, అయినా నేను ప్రేమిస్తున్నానా, అందుకే ఆయనకి దూరం కాలేను అని అనిపిస్తుందా అని తను మనసులో ఉన్న ప్రేమని తెలుసుకుంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.